జరుగుతున్న మహానాడు పండుగ ఎలా జరుగుతుంది? అంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 36 మహానాలు జరిగాయి. ఈ 36 మహానాలు అంటే అన్నిటికంటే కూడా దీనికి ప్రత్యేకత ఉంది. కారణం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఎన్డీఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళ మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి భారీ ఎత్తున 164 సీట్లు ఇచ్చారు. 93% స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఒక రికార్డు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఉత్సాహంతో ఈ పండుగ జరుపుతున్నారు మహానాడు. ఈ మహానాడులో కార్యకర్తే అధినేత అనే స్లోగన్ పెట్టుకొని కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్త ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది 10 కాలాల పాటు ఉద్దేశించి వాళ్ళకి పెద్దపీట వేయడము ఇది సూపరిణామం. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు జనాలు కడప జిల్లాలో ఇంతమంది వచ్చారు. రేపుగా కొన్ని లక్షల మంది రాబోతున్నారంటే ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని నమ్మకం కలిగింది. కాబట్టే ఈ జనాలు అత్యుత్సాహంగా ఈ మహానాడుకు వచ్చారు. రాయలసీమలో పెట్టిన మహానాడుల్లో ఇది రెండోది అనుకుంటాము. అయితే గతంలో ఇలాంటి రాయలసీమలో ఎలాంటి వేదికలు గతంలో ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కడప మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాల్లో పెట్టడానికి ఏదన్నా ఉందంటారా? రాయలసీమలో వచ్చి పెట్టాలని ఆలోచన చేశారు. అది కడపలో పెడితే బాగుంటుంది ఆలోచన వచ్చింది. ఇంతకుముందు గతంలో తిరుపతిలో చేశాము, ఈసారి కడపలో పెట్టాము. తర్వాత వేరే జిల్లాలకు కూడా తరలించడానికి అవకాశం ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి అవకాశం ఇచ్చారు, మంచి సీట్లు కూడా ఇచ్చారు. కానీ 5 ఏళ్ల పాటు కక్ష సాధింపు చర్యలకే అంత ఉపయోగించాడు తప్ప ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోముఖ వికాసానికి ఆలోచించిన పాపన పోలా. కారణం ఏమంటే ఆయన పరిపాలన డిస్ట్రక్టివ్గా బిగిన్ చేశాడు. ఏనాడైతే ప్రజావేదికను కూల్చి స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ వచ్చాడు. అమరావతి తీవ్రమైన అన్యాయం చేశాడు. ప్రజలందరి కోరిక ఏమి? ఒక రాజధాని ఉండాలా, గర్వంగా తలెత్తుకొని తిరగాలనే ఆలోచన 5 కోట్ల మంది ప్రజలకు ఉంది. అమరావతిని లేకుండా చేసి, రాజధాని లేకుండా చేసి అనాథం చేశారు రాష్ట్రాన్ని. ఇది పెద్ద తప్పు. రెండోది పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఆ పోలవరం ప్రాజెక్టు ముందుకు పోనీయకుండా దాన్ని ఏదేదో అడ్డంకులు పెట్టి రీటెండరింగ్ అని చెప్పి దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు పోనీయలేదు. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోనీయకుండా ఏదో ఖచ్చితంగా చర్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమైన కేసులు పెట్టే తప్ప వేరే ఆలోచన చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ను కూడా తాను సరిగా వాడుకోలేక వీళ్ళు ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కట్టక 1000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయింది. ఇంతకుముందు మంత్రిగా కూడా పనిచేయాలి మా మాదిరి. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు ఎవరికి పట్టణ గతి ఈవెన్ ప్రతిపక్ష నాయకుల స్థానం కూడా దక్కలేదంటే ఆయన ఎన్ని అనర్థాలు ఎన్ని తప్పులు చేశాడు దాన్ని బట్టి అర్థమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్లియర్గా మనం చూసాం, మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారసత్వ నాయకులను తెరలేకు తీసుకొచ్చింది. మీ కోడలుగా ఉన్నటువంటి సింధూరారెడ్డి కూడా వచ్చారు. అయితే ఈ మహానాడు కేంద్రంగా యువతను రానున్న రోజుల్లో బలోపేతం చేసే దిశగా కూటమి ముందుకెళ్తుందంటారా? డెఫినెట్గా నేను దాదాపు 6 సార్లు పోటీ చేశాను. నాకు 6 సార్లు అవకాశం ఇచ్చారు. ఇక యువత రావాలి, మహిళలు రావాలి అనే ఆలోచన వచ్చింది లోకేష్ బాబు గారికి. ముఖ్యంగా నన్ను కన్విన్స్ చేసి మీ కుటుంబానికి ఇస్తున్నామని చెప్పి మంచి విద్యావంతురాలు అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ కేరళ, ఒక డీజీపీ డాక్టరు, 6-7 భాషలు అనర్గళంగా మాట్లాడగలదు, మంచి టాలెంట్ ఉంది కాబట్టి అవకాశం ఇచ్చాము. పుట్టపర్తి మంచి ప్రపంచ ప్రఖ్యాతి పుట్టపర్తికి ప్రథమ ఎమ్మెల్యేగా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాబట్టి యువతను ఎంకరేజ్ చేయాలా అనేది పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన. ఈ మహానాడు వేదికగా లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక సీనియర్ లీడర్గా లోకేష్ సంబంధించిన ఇష్యూని ఎలా చూడొచ్చు? తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్న కారణం ఏమంటే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా నిర్వహించాలంటే పార్టీ లోకేష్ బాబు చేతిలో ఉంటే ఇవ్వగలము. యువత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పార్టీని ప్యారలల్గా ప్రభుత్వాన్ని ధీటుగా నడపగలరు. కాబట్టి ఈ టైంలో ఇదే కరెక్ట్ సమయం. పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షంగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబుకి ఇవ్వడం ధర్మం కూడా. ఈ మహానాడు రాయలసీమ కేంద్రంగా కడప జిల్లాలో జరుగుతుంది. రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఈ మహానాడులో రాయలసీమ ప్రాంతానికి ఏదన్నా ప్రకటించే ఛాన్స్? రాయలసీమ వెనకబడింది అప్పుడు ఒకప్పటి మాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం తీసుకోండి,
హంద్రీ నివా వచ్చింది. హంద్రీ నివా రావడం వల్ల అనంతపురం జిల్లాల చెరువులన్నీ పూర్తిగా నింపుతున్నాయి, భూగర్భ జలాలు పెరిగాయి, వ్యవసాయ యోగ్యమైపోయింది. రాజస్థాన్ జైసల్మీర్ కంటే చాలా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో హంద్రీ నివా రావడం వల్ల అన్ని నియోజకవర్గాలు బాగుపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన కియా కంపెనీ అక్కడ రావడం వల్ల మా జీవన ప్రమాణాలు పెరిగాయి. అదేవిధంగా కర్నూలు బోర్వకలు చూస్తే అక్కడ ఇండస్ట్రీస్ విపరీతంగా వస్తున్నాయి. అదేవిధంగా కడపలో కూడా మీ స్టీల్ ప్లాంట్ అవన్నీ మళ్ళీ అవుతున్నాయి. అదేవిధంగా తిరుపతిలో కూడా చాలా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, పరిశ్రమలు కానీ, కంపెనీలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆయన ఉన్నాడు కాబట్టి కంపెనీలు వస్తున్నాయి. డెఫినెట్గా డెవలప్ అవుతుంది. వెనకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. కడపలో జరుగుతున్న మహానాడు కేంద్రంగా ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు సభల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో లోకేష్కు మంచి పార్టీ పదవి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పాదయాత్రగా ఏదైతే యువగలం పేరిట యువతకు కావచ్చు లేదా పబ్లిక్కు చాలా సన్నిహితంగా ముందుకెళ్లారు. అయితే ఆ యొక్క ఎఫెక్టే రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఇటీవల కూటమి విజయానికి నాంది పలికిందంటూ కూడా మాజీ మంత్రి తెలుపు